ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఇంటర్వ్యూలు, ఈ బయట్లలో ఎవరికి నచ్చింది లేదా ఎవరికి పాజిటివ్ ఉందో వాళ్ళది ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా కాక్రోచ్‌లకి మద్దతిచ్చే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ హిందుత్వ, యాంటీ మోడీ, సెక్యులర్ ఎనలిస్టులుగా పేరుబడినటువంటోళ్ళు ఒక పాయింట్‌ని, ఒక వీడియోని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏమనంటే ఒక కుర్రోడిని అడిగి, "మీకు విదేశీ నిధులొస్తుందా?" అని అడిగితే, "అవును, నేను ఆటోలో వచ్చే రూ. 60 పాకిస్తాన్ నుంచి వచ్చినియి, లేపోతే బస్సులో వచ్చినటువంటి మెట్రోలో వచ్చినట్టు రూ. 40 చైనా నుంచి వచ్చినియి. ఇప్పుడిక్కడ మీతో మాట్లాడడానికి ముందు సమోసా తిన్నాను, దానికేమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినియి." ఇట్లాగ ఒక వెటకారంగా మాట్లాడినటువంటి మాట. అబ్బా! ఏం భలే కొట్టాడురబ్బా అన్నటువంటిది. కాపోతే ఇక్కడ రైట్, మంచి పాయింటే అది. అడిగినోడిది తిక్కలోడు, ఈడు మాట్లాడినటువంటి తెలివిగా మాట్లాడాడు కూడా. మరి అదే సందర్భంలో మిగతా వాళ్ళయి ఎట్లాగున్నాయి? "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అని అడిగితే, "నాకు ఎంబీబీఎస్ సీట్ దొరకట్లేదు." ఎంబీబీఎస్ నీ క్వాలిఫికేషన్ అంటే బీఏ. బీఏ చదివినోడికి ఎంబీబీఎస్ సీట్ ఎట్లొస్తది? అట్లాగే ఇంకొకళ్ళకి "మాకు మంచి ఉద్యోగం రావట్లేదు అందుకని." ఏం చదివావురా అంటే ఇంటర్మీడియేట్. ఇంకొకళ్ళైతే ఎందుకొచ్చారంటే పిల్లలు కొంచెం కాక్రోచ్‌లని చెప్పేసి యువతరాన్ని తిట్టాడు ఓ మంత్రి, కేంద్ర మంత్రి అందుకని. అది తిట్టింది సుప్రీం కోర్ట్. అది కూడా తెలియకుండా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఎలా నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటిదే మరొక అంశం కూడా హాస్యాస్పదమైనటువంటి అంశం అవుతుంది. అంటే దారి తప్పిన యువతరం కాదు, అనుభవ రాహిత్యంతో కూడిన యువతరమే ఇప్పుడు అక్కడ ఉద్యమిస్తున్నారు. ఒక సరైన దారిలో ఉద్యమం అన్నటువంటిది అడగచ్చు. కానీ విచిత్రమైనటువంటిది నడుస్తోందనమాట. నీట్ విషయం వదిలేసి తాజాగా నేను సైన్స్ మాత్రమే నమ్ముతాను, సైన్స్ నా ప్రాణం, పొద్దుగాలే లేచి నేను సైన్స్‌తోనే ఉంటానంటూ మధ్యలో ఒకళ్ళేమో యోగి ఆదిత్యనాథ్‌కి వ్యతిరేక నినాదాలు, ఇంకోళ్ళేమో ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేక నినాదాలు, వీటన్నిటి మధ్యన ఒక అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. మరి అయన్నీ ఈ నీట్‌కి ఏం అర్థమో ఎవడికి తెలీదు. అయితే వీడి ఫ్రెండు వీడి మార్కు లిస్ట్ బయటికి తీసి చూపెట్టాడు. సైన్స్ మాత్రం నమ్ముతానన్నోడికి ఫిజిక్స్‌లో 34 మార్కులొచ్చినాయి 100కి. మ్యాథ్స్‌లో 100కి 20 వచ్చినాయి. కెమిస్ట్రీలో 100కి 40 వచ్చినాయి. వీడు సైన్స్‌ని మాత్రం నమ్ముతానని చెప్తాడు. ఇట్లున్నాయి పరిస్థితులు అక్కడ.